హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు నేను ఈ పచ్చి కొబ్బరితో హల్వా చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ బెల్లం వేసి ఎంతో హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్. ఇది దీని తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. ఈ మీడియం సైజు కొబ్బరికాయలు 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని కొట్టి ఇలా తురుముకున్నాను ఫ్రెండ్స్. అదన్నీ చూపిస్తానంటే వీడియో లెంత్ అవుతుందని అందువల్ల ముందుగానే ఇలా 2 ఈ సైజు కొబ్బరికాయలని కొట్టి తురుము పెట్టుకుంటే ఈ చిన్న బౌల్కి వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత దీనికి బెల్లం 2 ముద్దలు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నెయ్యి 50 గ్రాములు, ఇది వచ్చింది. ఎండు ద్రాక్ష 50 గ్రాములు వేస్తూ ఉన్నాను. పొడి చేసుకున్న చక్కెర వేసి పొడి చేసుకున్న ఇలాచీ పొడి, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. జీడిపప్పు 25 గ్రాములు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చింది మంచి ఫ్లేవర్ కోసము పైనాపిల్ ఎసెన్స్ 3 డ్రాప్స్ వేస్తూ ఉన్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టచ్చు. నేనైతే వేస్తూ ఉన్నాను, బాగుంటుందని. తర్వాత ఇది సుజీ రవ్వ ఫ్రెండ్స్. ఈ చిన్న కప్పులో 3/4 భాగం తీసుకుంటా ఉన్నాను. తర్వాత ఇది వచ్చింది పెసరపప్పుని పిండి ఆడించుకుని ఫ్రెండ్స్. సన్న రవ్వగా పెసరపప్పుని కడిగి నీడలోనే ఆరబెట్టి మిషన్కి పిండి పట్టించుకున్నాము. సన్న రవ్వ అది 3/4 కప్పు దగ్గర తీసుకుంటాను. ఈ 2 వేస్తే మంచి టేస్టీగా వస్తుంది కాబట్టి. ఈ బెల్లాన్ని మనము తురుముకోవాలి ఫ్రెండ్స్. సన్నగా ముద్ద గట్టిగా అయిందంటే తురమను కాదు కాబట్టి పగలు కొట్టుకోవాలి. చూస్తాం, ఇది వస్తుంది ఫ్రెండ్స్. చాకుతో తురుముతే కాబట్టి తురుముతా ఉన్నాం, తురుము పెట్టుకుంటాం. ఈ తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఈ చిన్న జార్లో వేసి, తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా దీంతో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ హల్వాకి కొద్దిగా పాలు వేస్తాను ఫ్రెండ్స్, చిన్న గరిటతో అది మెదగడానికి. బెల్లం ఈ విధంగా వచ్చింది. దీన్ని ఇంకో బౌల్లోకి వేసుకుంటాను. ఇలా చిక్కగానే ఉండాలి ఫ్రెండ్స్, మరి నీళ్ళగా ఉండకూడదు. హలో ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించాను. ఈ చిన్న బాణాన్ని పెట్టి నెయ్యి వేసాను, అది హీట్ ఎక్కింది. ఈ ఎండు ద్రాక్ష వేసి వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. జీడిపప్పును కూడా దూరగా వేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ రవ్వని వేసి బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్, పచ్చి వాసన లేకుండా.
చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఈ రవ్వ. ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ముక్కాల భాగం తీసుకున్నాం కదా, 1.5 కప్పు పాలు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ 1 కప్పు పాలు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 కప్పు వేస్తాను, 1.5 కప్పు వేసాను మొత్తం. హలో ఫ్రెండ్స్, మిక్సీకి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కొబ్బరి అంతా, దాన్ని జార్ని కడిగి నీళ్ళు వేస్ట్ కాకుండా దీంతో వేసి ఈ పెసరపిండిని దీంతో వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వేసి పాలు ఒక 3 గరిటెలు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఉండలు కట్టకుండా. దీన్ని అట్లే బౌల్లో వేసామంటే వేడి మీద వంటలు కట్టేస్తాం, కాబట్టి నేను గిన్నెలోనే పాలు వేసుకొని కలిపి వేస్తున్నాను ఫ్రెండ్స్, వంటలు కట్టకుండా. నేను మొదట్లో ఎందుకు రవ్వ వేసానంటే, బెల్లంలో వేసినాక ఈ పచ్చి రవ్వని వేసినామంటే మళ్ళీ అది ఉడకదు. అందువల్ల ముందుగానే ఈ ప్రాసెస్లో రవ్వను వేయించుకొని మళ్ళీ దీంతో ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసినామంటే రవ్వ బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్, లేదంటే పచ్చి రవ్వగానే ఉంటుంది. అందువల్ల ఇలా మొదట్లో వేసి వేయించుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ మిశ్రమాన్ని కూడా దీంతోనే వేస్తాను, పెసరపిండి మిశ్రమాన్ని. హలో ఫ్రెండ్స్, 1 గరిటె పాలు తీసుకొని దాంతో ఈ పైనాపిల్ ఎసెన్స్ కలుపుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే మంచి ఫ్లేవర్ సువాసన కొరకు వేస్తూ ఉన్నా. హలో ఫ్రెండ్స్, మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది కొబ్బరి బెల్లము ఇది వేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసి దీంతో వేసి బాగా కలుపుకోవాలి. ఇదిలా మనము కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హైలో పెట్టకూడదు. తర్వాత ఈ ఇలాచీ పొడిని కలుపుతాను, యాలకుల పొడిని. ఇది చిన్నపిల్లలకు ఎంతో హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. మనం బెల్లం వేసి చేస్తూ ఉన్నాము, తర్వాత పెసరపప్పులో ప్రోటీన్స్ అంతా ఉన్నాయి, కొబ్బరిలో కూడా ఉంటాయి, పిల్లలకు కావాల్సిన అన్నీ అందుతాయి. కాబట్టి మనం ఇలా పచ్చి కొబ్బరితో పండగలప్పుడు కొడతాం కదా, వేస్ట్ కాకుండా అప్పుడు ఇలా చేసుకున్నామంటే బాగా పనికి వస్తుంది ఫ్రెండ్స్, పిల్లలకు పెట్టడానికి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టాము. హలో ఫ్రెండ్స్, దీనికి మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్, అడుగు పట్టకుండా ఉండేందుకు. మళ్ళీ నెయ్యి వేసాను ఫ్రెండ్స్ కొద్దిగా. ఈ హల్వా ఈ పాన్ నుండి వేరుగా రావాలి ఫ్రెండ్స్, అంటుకోకుండా. అంతవరకు వేసి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. ఈ విధంగా చిక్కగా అయింది ఫ్రెండ్స్. చివరగా కొద్దిగా ఇంకా మనం నెయ్యిని వేసి ఒక 2 నిమిషాలు కలబెట్టి దించేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ హల్వా రెడీ అయినట్లే మన హల్వా.
హలో ఫ్రెండ్స్, చూడండి మన హల్వా రెడీ అయ్యింది. అది ఎలా తెలుస్తుందంటే మనం దీన్ని కొద్దిగా ఇలా చేతిలోకి తీసుకొని లైట్గా ఇట్లా వంట మాదిరి చుట్టినామంటే చూడండి వస్తూ ఉంది. అలా వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇంకా దించేయాలి, లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా బాగా ఉండలాగా చేతికి వస్తుంది కాబట్టి ఈ పక్కన కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. హల్వా బాగా మగ్గింది. మన కొబ్బరి బెల్లం హల్వా చూడండి ఉండ మాదిరి చుట్టి ఎంత బాగా ఫామ్ అవుతుంది చేతికి అంటుకుని. ఇది కరెక్ట్ పక్వం ఫ్రెండ్స్. చివరగా మనము ఈ మంచుమాడి పప్పులన్నీ వేసి ఎండు ద్రాక్షని మంచుమాడి పప్పుతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే కొబ్బరికాయ బెల్లం హల్వా రెడీ అయింది ఫ్రెండ్స్. నేను తయారు చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము పెట్టే మరిన్ని వీడియోస్ మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.